దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 28వ తేదీ జనవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన 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 వాగ్దానం. నిన్ను ఆనంద తైలముతో అభిషేకించెను. నిన్ను ఆనంద తైలముతో అభిషేకించెను. ఇది వాగ్దానము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, పూర్తి వచనము. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. చూసా, నీతిని ప్రేమించావు, న్యాయాన్ని ప్రేమించావు, అన్యాయాన్ని ద్వేషించావు. అందుచేత దీని నిమిత్తము దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా, అంటే హెచ్చింపు, ఆనంద తైలముతో అభిషేకించింది. కండిషన్ లేకుండా వాగ్దానం ఉండదు. వాగ్దానాలు తీసుకున్నారు కదా, ఖచ్చితంగా కండిషన్ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు. వెంటనే ఈ లేఖనము ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నారు? కీర్తనలు 45, మనము 7వ వచనము, కానీ 6 నుంచి మనము చూస్తే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున దేవుడు, నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. కనుక ఈ కీర్తనలు 45లోంచి ఒక దివ్యమైన సంగతితో ఈ లేఖనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఒకసారి మనం ఇంగ్లీష్లో ఎలా ఉంది చూస్తే, హెబ్రూస్ చాప్టర్ 1 verses 9, 2 చదువుతున్నాను, NIV అండ్ NLT. యూ హ్యావ్ లవ్డ్ రైచియస్నెస్ అండ్ హేటెడ్ వికెడ్నెస్. నీతిని ప్రేమించి వికెడ్నెస్, దుష్టత్వాన్ని నువ్వు ద్వేషిస్తున్నావు కనుక, దేర్ఫోర్ గాడ్ యువర్ గాడ్, దేవుడు నీ దేవుడు, హ్యాస్ సెట్ యు అబౌవ్ యువర్ కంపానియన్స్ బై అనాయింటింగ్ యు విత్ ద ఆయిల్ ఆఫ్ జాయ్. నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి. మరి NLTలో ఏముంది? యు లవ్ జస్టిస్ అండ్ హేట్ ఈవిల్. నువ్వు న్యాయాన్ని ప్రేమించి అన్యాయాన్ని ద్వేషించావు కనుక. కాబట్టి pouring out the oil of joy on you more than on anyone else. చూసారా, ఎవ్వరికంటే కూడా అటువంటి గొప్ప అభిషేకము దేవుడు ఈ దినమున నీకు ఇవ్వబోతున్నాడు. కనుక ఈ ఫ్రేజ్, ఈ మాటలు, ద మోరల్ అండ్ ఎథికల్ ప్యూరిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే ఒక వ్యక్తి అంతరంగంలో ఈ ఆలోచన నాకు రాకూడదు, ఈ విధముగా నేను ఆలోచించకూడదు, ఎప్పుడూ కూడా నేను దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలా, దేవునికి ఇష్టమైన దాన్ని నేను చేయాలా అన్న భావము ఆ తలంపుల్లో. ఎందుకనగా దేవుడు హృదయ అంతరంగాలను పరిశోధిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఈ వాక్యాలు, ఈ లేఖనాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. నేర్చుకునే ముందు ఒక్కసారి మనము ఈ అభిషేకము దేనికి ఇస్తాడు, అభిషేకము టచ్ అంటున్నారు అని పదే పదే చెప్తున్నారు. ఏంటంటే, యెషయా గ్రంథము 61:1, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది. అభిషేకము అంటే దేవుని ఆత్మతో నింపబడడం. ఎప్పుడైతే నింపబడతావో, నెంబర్ 1, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. నెంబర్ 2, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. నెంబర్ 3, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యము ఇంత స్పష్టముగా నీ కోసము, నా కోసము దేవుడు ఏమని చెప్తున్నాడు? దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు. దేవుడు నిన్ను నన్ను ఎంచుకుంటాడు కనుక అప్పుడు సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా పూదండ,
దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. ఇప్పుడు ఆనంద తైలము ఎవరికి ఇస్తానంటున్నాడు? దుఃఖమునకు ప్రతిగా, భారమధికమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. అంటే అప్పటి వరకు నీ జీవితంలో ఉన్న దుఃఖం, నీ హృదయంలో ఉన్న వేదన, నీ హృదయంలో ఉన్న భారం, నేను కరెక్ట్గానే చేశాను కదా, ఎందుకు నాకు ఈ కీడు జరిగింది అని అనుకో. దేవా, దీన్ని బట్టి నువ్వు ఏమి ఆశపడుతున్నావు? అవును, దేవుడు ఏమి ఆశపడుతున్నాడు? మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శిస్తాను? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుణ్ణి నమస్కారం చేస్తాను? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శిస్తానా? నీవు చేసిన ఉపకారములకు, ఆ పాట ఇక్కడి నుంచి రాశారు. అయితే 7వ వచనం, వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకి సంతోషమా అని చెబుతూ, నా జ్యేష్ఠపుత్రున అంటే నా గర్భఫలమా? కాదే. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజే. ఏంటి? ఏం లేదు, న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు. అంటే నన్ను తిట్టిన వారి కోసం కూడా నిన్న వాక్యంలో చెప్పాను, బాధపడతాను. కారణం వాళ్ళు అభిషేకించబడిన వారిని తిడుతున్నారు, అది వాళ్ళకి శ్రమ. దేవుడు వదిలేశాడని మైకులు పట్టుకుని చెప్పి, అది వారికి శ్రమ, అది వారికి శ్రమ. ఎందుకు? నేను దీవిస్తున్నా, నేను క్షమిస్తున్నా. కారణం ఏంటంటే నీ గురించి ఎవరన్నా చెడు మాట్లాడితే అది వారికి శ్రమ, నీకు కూడా. కారణం ఏంటంటే దేవుడు కనికరాన్ని ప్రేమిస్తాడు. అయ్యో పాపం అనాలమా, దీవించాలి. అయ్యో పాపం, మీ శత్రువులను దీవించండి అని ఎందుకు చెప్తున్నాడు? దీవించాల మనం. కారణము, శత్రువుగా చేయువాడు దేవుడే, మిత్రుడిగా చేయువాడు దేవుడే. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక కనికరమును ప్రేమించుటయు, న్యాయముగా నడుచుకుంటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా. మరి ఇటువంటి గొప్ప దేవుడు, గొప్ప దేవుడు ఆయన ఎక్కడ నివసిస్తానంటున్నాడు? దేవుని యొక్క అడ్రస్ ఎన్నోసార్లు మీకు చెప్పాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఎక్కడ? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నివసించును. కనుక ఆయన నిత్యము కోపించువాడు కాదు, నిత్యము వ్యాజ్యమాడువాడు కాదు. అలాగు ఉండిన ఎల్లా జీవాత్మ క్షీణించిపోతుంది. కనుక ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కీర్తనాకారుడు అంటాడు, నీతిమంతులు నాకు కొట్టుట నాకు తైల అభిషేకం, అది అభిషేకం. కాబట్టి ఇక్కడ మనకి తెలుసు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్యాలు ఆ యొక్క కీర్తనలు 34లోంచి ఎత్తిపట్టి ఇక్కడ రాస్తున్నాడు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. కనుక కీడుకు ప్రతి కీడైనా, దూషణకు ప్రతి దూషణైనా చేయక దీవించండి. చూసారా? అంటే దీవించండి, 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 దీవించండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్నారు. కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాని వెంటాడవలను. కనుక ప్రభువు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. కాబట్టి మీరు మంచి చేస్తే హాని చేసేవాడు ఎవడు? వస్తాడు. కానీ ఒకవేళ మీరు నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. చూసారా? కాబట్టి మీ మీద నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీరు ఎప్పుడైతే మీ హృదయములో ప్రభువుని దేవునిగా, ఆయన్ని యజమానుడిగా పెడతారో, దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుతున్నారో, క్రీస్తు నందున్న సత్ప్రవర్తన చేత
అపనిందవై వారు సిగ్గుపడతారు. కాబట్టి చూసారా, ఎప్పుడైతే ఇన్ని వాక్యాలు చదివిన నీవు ఇదిగో ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 15, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. ఎప్పుడైతే నీవు అర్థం ఏంటో తెలుసా, ఎదుటివాడు చెడిపోవాలా, ఎదుటివాడు నన్ను అంటాడా, ఆడికి ఇలాగైపోను, ఇది దేవునికి ఇష్టం లేదు. వాడిని అనిపించిన వాడు దేవుడు. నీవు ఎప్పుడైతే పోలే ప్రభువా, ఎవరి పాపానికి వాళ్ళు పోతారు, పోలే ప్రభువా, పోలే ప్రభువా. ఇదిగో సామెతలు 8:13, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనము అసహ్యించుకునుటే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుట, లెస్సైన జ్ఞానమునిచ్చుట జ్ఞానాధారము. ఎప్పుడైతే నీవు జ్ఞానాన్ని ప్రేమిస్తావో, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. అప్పుడు నీకు దేవుడు ఇవ్వబోతుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుగువారు నన్ను కనుగొంటారు. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి ఆయన యొద్దనున్నది. కాబట్టి ఎప్పుడైతే ప్రభునందు ప్రియులరా నీవు ఒకవేళ సన్యాయముగా అవుతున్నా, శ్రమ పడుతున్నా, నీవు ఏం చెప్పాలి తెలుసా? దేవుని చిత్తం కానియండి అనాల. ఎందుకని? ఇక్కడ అసలు విషయం చెప్పి మంచి చెడు నేను చెప్తాను. ఆదికాండము 2:16, దేవుడు ఆ ఆదాముని తీసి ఏదైనా తోటలో ఉంచి కాచుటకు వ్యవసాయం ఆ యొక్క పెట్టాడు. అయితే దేనికి పెట్టాడు? ఆ తోటని కాచుటకు మరియు సేద్యపరచుటకు. అయితే 16వ వచనం, యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము తిను. 17, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము నీవు తినకూడదు. రైట్? నీవు వాటిని తినుదినమున నిత్యముగా చచ్చదు. అయితే ఒక రోజు వచ్చింది, 3వ అధ్యాయం 4వ వచనం, అందుకు సర్పము, మీరు చావనే చావరు, అబద్ధమునకు జనకుడు. అబద్ధం, మొట్టమొదటి అబద్ధం ఇది. దేవుడు మీరు చనిపోతారు అని చెప్పారు. దుష్టుడు ఏం చెప్తున్నాడు? చావనే చావరు. పైపెచ్చు అడ్వర్టైజ్మెంట్ ఏమని చెప్పబడుతుంది? మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురు. కాబట్టి ఈమె చూడడం ప్రారంభించింది, తన సొంత నిర్ణయం తీసుకుంది. దేవుడు కూడా ఒప్పుకున్నాడు. ఎందుకు తరిమేశాడు దేవుడు? ఇదిగో ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనం, అప్పుడు దేవుడని యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడైన ఆదాము అవ్వాల. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము అలాగే పాపంలో ఉండిపోతాడు. కనుక ఏ నేల నుండి తీయబడ్డావు? సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి పంపివేశాడు. చూసా? అంటే ఇక్కడ కూడా కృప కనబడుతుంది. మొదటి ఆదాము పాప ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతం మరణం. మనస్సు అప్పుడు వచ్చింది. ఇక్కడ రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం, సొలొమోను గిబియోనులో బలులు నర్పించాక రాత్రి వేళ స్వప్నమందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, దేనిని నీకు ఇచ్చుట న్యాయమో నన్ను అడుగుమనగా, అప్పుడు ఏమడుగుతున్నాడు? నువ్వేమడుగుతావు దేవుని? ఇలాగు మనవి చేశాను. ఏమంటున్నాడు? నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు. నీ దృష్టికి మన బిడ్డల కోసం, మన బిడ్డలు మన కోసం అలా చెప్పగలరా? ఏమ్మా ఇంత గారం చేస్తున్నావు, నీ కోసం చెప్పగలరా? చూసా? దేవుని యందు నా బిడ్డలకి నేను ధైర్యంగా చెప్తాను, డాడీలా ఉండు, డాడీలా ఉండు, డాడీలా ఉండు. సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము ఇచ్చావు, అతని సింహాసనం మీద నన్ను కూర్చొండబెట్టావు. చూసా? అది నాది కాదు, మా తండ్రిది. గొర్రెల దొడ్డిలోంచి తీసి రాజును చేశావు. దావీదునకు అనగా నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడైన నన్ను నియమించావు. నాకు బుద్ధి చాలదు, నేను చిన్నవాడను. ఇర్మియా అన్నాడు, ఇంతకుముందు ఈ వాక్యం చెప్పాను, నీ దాసుడనైన నేను
నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను, వారిని అసాధ్యము కనుక. ఏమంటున్నాడో చూసారా? ఎంత మంచి న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు వివేకము గల హృదయం. ఏమనగల? మంచి చెడు కాదు, వివేచన. ఏది మంచి, ఏది చెడు, ఏది కష్టము, ఏది ఇష్టం, ఏది శ్రమ, ఏది. చూసారు? తొందరపాటు అర్థం చేసుకుంటాను, ఒకటే ఓర్చుకుంటాను, అర్థం చేసుకుంటాను, తొందరపాటు. ఎప్పుడైతే నీ జీవితంలో ఈ కార్యాలు ఉంటాయో దేవుడు సమస్తము ఇచ్చాడండి. ప్రతీది కూడా దేవుని చిత్తంలోనే జరుగుతుందండి. ప్రతీది కూడా అంటే అర్థం ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి మనకి ఇక్కడ నేను 19 నుంచి చదువుతాను. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది అతనికి మేలు. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు ఏం లాభం అని చేస్తూ మేలు చేసి బాధన పడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి ఘనత. మనం అందుకు పిలువబడ్డాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్చు. దేవునికి మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మన పాపముల కోసము ఆయన మాను మీద ఆయన పొందిన దెబ్బల చేత. ఆలోచించండి. ఈ రోజున దేవుడు నీకు నాకు చెప్తుంది, బలా నమ్మకమైన మంచి దాసుడా. అందుకని మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము మనము చదివి ముగించుకుంటే ధన్యతలు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత అప్పుడు దేవుడు ఇక్కడ చెప్పబడుతుంది 43, నీ పొరుగువాని ప్రేమించి శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఇప్పుడు తండ్రి కదా అభిషేకం ఇస్తానంటున్నాడు, ఆనంద తైలమును ఇస్తానంటున్నాడు. ఆనందము అంటే దేవునిలో తప్ప ఇంకెవరు. ప్రెజెంట్ ఎపిస్టల్స్ ఆ ఫిలిప్పీ 4:4 జాయ్ ఇన్ ద జర్నీ. ఆనందించుడి, మరలా చెప్తాను, రిజాయిస్, అగైన్ ఐ సే రిజాయిస్. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, ఆయన సన్నిధిలో నిత్య జీవం ఉంది, ఆయన సన్నిధిలో లేనిదంటూ లేదు. ఆయన గొప్ప దేవుడు కనుక మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీద మంచి వారి మీద తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద. కాబట్టి మిమ్మల్ని ప్రేమించిన వారిని మీకు మాకు సంబంధం నో, అందరిలాగా నువ్వు. ఎప్పుడైతే నీవు ఈ విధమైన మనస్సాక్షి కలిగి ఈ విధమైన శ్రమల గుండా కాదు, పరీక్షల గుండా కాదు, దేవుని నిరీక్షణ గుండా కాదు, దేవుడు నీ మీద ఆశ పెట్టుకున్నాడు. నా బిడ్డ నన్ను యోబు చెప్పాడుగా, మూర్ఖురాలు మాట్లాడుతుంది కానీ కష్టం రాని. మరి ప్రవక్తలు ఎంత మంది అన్యాయం అయిపోయారు, వారు మేలు చేసి కీడు అనుభవించారు. పునాదులు గల పట్టణము కొరకు వారు ఎదురు చూశారు. ఈ రోజున నన్ను చెప్పాడు, నా దేవుడు నాకు చెప్పాడు, నేను నిన్ను తిరిగి కడుతున్నాను, ఆనంద తైలముతో అభిషేకిస్తాను, నీవు స్వతంత్రించుకో, నీకు నేను ఇచ్చానని ఆకాశ వాక్యంలో తెలుస్తాను. ఏంటండి చిన్న చిన్న గొప్పలు, చిన్న చిన్న మనుషుల మాటలు, మేమెవరో మనకెందుకండి? దేవుడు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నాడు. దేవుడు గొప్పడు, దేవుడు గొప్పడు. ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల ప్రేమ కలిగి ఎత్తబడిన వాక్యం ఆనంద తైలముతో నీవు అభిషేకించే దేవుడు అని. ద రిజాయిస్, ద జాయ్, ఆయిల్ ఆఫ్ జాయ్, అనాయింటింగ్ ఆఫ్ జాయ్. అటువంటి కృప, అటువంటి ప్రేమ, అటువంటి వస్తువుల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నామా? మనుషుల మాటల్లో సంతోషాన్ని వెతుకుతున్నామా?
ఆ సంతోషం నీలోనే ఆనందం, నీలోనే జీవం, నీలోనే సమస్తమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.